నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ నేను పుష్ప బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ముస్లిం మైనారిటీ సోదరుల ఆహ్వానం మేరకు బిఆర్ సిరాజ్ గారిచే దేశం కోసం ముస్లిం యోధులు ప్రసంగం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి సొంత ఇంటి కల నెరవేర్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి గారికి తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసిన జగనన్న కాలనీ ప్రజలు. నర్సరావుపేట పట్టణంలోని స్థానిక ప్రకాష్ నగర్ టౌన్ హాల్ నందు నర్సరావుపేట ముస్లిం మైనారిటీ సోదరుల ఆహ్వానం మేరకు బిఆర్ సిరాజ్ గారిచే దేశం కోసం ముస్లిం యోధులు ప్రసంగం కార్యక్రమంలో పాల్గొన్న నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు మైనారిటీ నాయకులు. ప్రకటించారు అంటే తన అనుయాయులకు నేర్పిస్తున్నారు కాబట్టి ఆ హోమైనటువంటి అంటే ఆ జాతిపై జాతి యొక్క అభిమానం అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలలో మనం చూడవచ్చు. ఏమంటున్నారంటే ఎడ్యుకేషన్ లేనప్పుడు డబ్బులు ఎలా సంపాదిస్తారు, స్కూల్లో ఎలా చదివించగలుగుతారండి వారి పిల్లల్ని, ఎలా ఫీజు కట్టగలుగుతారు, ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు. ఈరోజు ముస్లిం పిల్లల్లో ఎడ్యుకేషన్ లేని కారణంగా ఈ భారతదేశానికి ఉన్నటువంటి అందము మరియు ఆకర్షణ మన భారతదేశానికి చెందినటువంటి ప్రేమ దేశాన్ని అభివృద్ధి పరుస్తుంది. దేశం పట్ల ప్రేమ లేకపోవడం దేశాన్ని వెనక్కు నెట్టేస్తుంది. కాబట్టి మీరు మీ దేశాన్ని ప్రేమించండి అని చెప్పారు. కాబట్టి మేము మా దేశాన్ని ప్రేమించడమే కాదు, దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి పూర్వీకులతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు వారే ముస్లిములు. ఈ విషయం తెలియని కారణంగా చాలా మంది చాలా రకాలుగా అపోహలను ప్రకటించేది ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొంతమంది ముస్లింలు కొన్ని అపోహలు ఏంటి అంటే వీరికి ఈ విషయాలు తెలియదు. కొంతమంది వారిని ఇలాంటి విషయాల్లో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కనీసం మన యొక్క దేశభక్తి ప్రదర్శించే విషయం కూడా మనం చేయట్లేదు. ఉదాహరణకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఒక సహాబీ ఒక వ్యక్తి ఉన్నాడు. ఇద్దరు మాట్లాడుతుంటే మరొక వ్యక్తి అక్కడ నుండి వెళ్తున్నాడు నడుచుకుంటూ. అప్పుడు ఈ వ్యక్తి ఆ వ్యక్తిని చూపించి, ఓ దైవ ప్రవక్త, ఆ వ్యక్తిని నేను ఇస్తున్నారు మన ముస్లిం సొసైటీకి, సార్ గురించి కూడా నేను దువా చేస్తున్నాను. సార్ ఏదైతే ఎడ్యుకేషన్ గురించి ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గురించి చెప్పడం జరిగిందో మా ముస్లిం మహిళలు సోదరులు ఏవైతే ఉన్నారో వారికి తప్పనిసరిగా మీరు ఎడ్యుకేషన్ పై ఫోకస్ చేయండి సార్, మీరు ఎడ్యుకేషన్ పై ఫోకస్ చేయండి. ఎందుకంటే ఈరోజు మనం మా సమాజంలో చూస్తున్నాం మన ముస్లిం మహిళలు చాలా వెనకబడి ఉన్నారు. కాబట్టి మీరు ఎడ్యుకేషన్ పై ఫోకస్ చేసి మన ముస్లిం మహిళల గురించి ముస్లిం పురుషుల గురించి ఒకసారి మీరు ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు ఏదైతే తల్బీనా ఉందో తల్బీనా మేము అక్కడ స్టాల్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా సోషల్ సర్వీస్ సమాజ సేవ చేయాలని చెప్పేసి ఈరోజు సోషల్ సర్వీస్ కోసం మేము అల్హమ్దులిల్లాహ్ అక్కడ తల్బీనా అనేది అక్కడ పెట్టాము. నిజంగా చెప్పాలంటే ఒక మదర్సా నడుస్తుంది. అక్కడ చాలా పేద పిల్లలు ఉన్నారు. అదేవిధంగా కొంతమంది అంగవైకల్యంతో బాధపడేటటువంటి వారు ఉన్నారు. వారి కోసం మేము వారికి ఏదైనా సపోర్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు మా ముందుకు వచ్చినప్పుడు వారి బిజినెస్ ని ప్రమోట్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు వెళ్తూ తల్బీనా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్ ని తీసుకెళ్ళేటట్టు ప్రయత్నం చేయండి. అల్లాహ్ నేను చివరిగా నేను దువా చేస్తున్నాను, వల్ల నా ఈ దేశాన్ని మారణం నుండి, మారణ హోమం నుండి, మానవత్వం మదర్చిన మృగాల నుండి, నరరూప రాక్షసు నుండి నా ఈ దేశాన్ని కాపాడు. ఆమీన్ యా రబ్బల్ ఆమీన్. జై హింద్. సరియద్ గాంధీ గారు పిలువబడే గఫార్ ఖాన్ లేదా మరొక వ్యక్తి అబ్దుల్ కలాం గారు, వీళ్ళిద్దరి పేర్లు ఎప్పుడు కూడా తరచు కూడా మనం వింటూ ఉంటాం. కానీ చాలా మంది ముస్లిం సోదరులు స్వతంత్రం కోసం వాళ్ళు ఈ దేశానికి సేవ చేయడం, అదేవిధంగా ప్రాణాలు అర్పించిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మన జవాబు ఈ సందర్భంగా తెలియజేశారు. అలానే మీరు మాట్లాడే మాటలు విద్య గురించి చాలా చక్కగా మాట్లాడారు. ఈరోజు మరి మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్య మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ముఖ్యంగా అమ్మఒడి పథకం కానీ, స్కూల్స్ని బాగు చేసే కార్యక్రమం, నాడు నేడు కింద బాగు చేసే కార్యక్రమం కానీ, మధ్యాహ్న భోజన పథకం కానీ,
బట్టలు కానీ పుస్తకాలు కానీ చాలా అద్భుతంగా ఉచితంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రైవేటు పాఠశాలకు ధీటుగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనం గుర్తు. కాబట్టి మనమందరం కూడా మన పిల్లల్ని చక్కగా పాఠశాలకు పంపించాలి. చదువు ఈరోజు అయితే ఒక విషయం మాత్రమే ఖచ్చితంగా చెప్పండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన రిజర్వేషన్ వల్ల చాలా మంది ఈరోజు వాళ్ళ పిల్లలు చదువు మళ్ళించారు అనే వాస్తవం. గతంలో ఎంతో మంది చేతి వృత్తి పనులు పంపించేవారు, కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన 4% రిజర్వేషన్ వల్ల ఈరోజు ఎంతో మంది విద్యలోకి మళ్ళిస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కానీ అట్లానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పాఠశాల విద్య మీద కానీ ఈరోజు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, మన పిల్లల్ని చదివించుకోవాలి, చదువే మన ఆస్తి కావాలి ఖచ్చితంగా. ఇది మాత్రం మనందరికీ ఉదాహరణ పక్కనే ఉన్న చిన్నతరపాలెం గ్రామం, మాకు ఉన్న చిన్నతరపాలెం గ్రామం ఇక్కడే పక్కనే. ఆ గ్రామంలో 29 మంది డాక్టర్లు 200 మంది ఇంజనీరింగ్, వాళ్ళందరూ ఈరోజు నర్సరావుపేట పట్టణానికి వచ్చి లేదా చేతి వృత్తి పనులు అక్కడ ఇంతకుముందు గతంలో గోతాలు కొట్టి ఈ రాష్ట్రం అంతా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ గోతాలు ఈరోజు అమ్మేవాళ్ళు. కానీ వాళ్ళ పిల్లలు ఈరోజు అద్భుతంగా చదువుతున్నారు. చదువులో కూడా మామూలు కాలేజీలు కాదు, ఎయిమ్స్, ఢిల్లీ ఎయిమ్స్ అంటే ప్రతిష్టాత్మకమైన కాలేజీ భారతదేశంలో. అలాంటి కాలేజీలో 4 విద్యార్థులు ఇంజనీరింగ్ 200 మంది చదువుతున్నారు. ఈరోజు ఇతర దేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. సో వీళ్ళందరూ ఇవాళ మార్పు వచ్చింది, కాకపోతే ఇంకా ముందుకు సాగాలి. మార్పు ఖచ్చితంగా ప్రారంభమైన మార్పు. సో సైన్స్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్ అందరికీ అవసరం, ముఖ్యంగా చదువు చాలా అవసరం. కాబట్టి చదువు వైపు మన పిల్లల్ని మళ్ళించి వాళ్ళందరినీ కూడా చదువుకునే విధంగా చేయాలి. పిల్లలు దయచేసి చేతి వృత్తి పనులకు కానీ ఏదో అవసరం ఉంది కదా అని చిన్న పనులు పంపించకుండా చదివిస్తేనే ఖచ్చితంగా కుటుంబం ఉన్నత స్థానానికి వెళ్తుంది. ఎవరి పిల్లలు అయితే చదువుకుంటారో వాళ్ళ పిల్లల్ని ఉన్నత స్థానానికి పంపించే కార్యక్రమం చేస్తారు. ఖచ్చితంగా దీని మీద చక్కగా మీరు మాట్లాడినందుకు చాలా సంతోషం, ధన్యవాదాలు. అలానే విదేశీ విద్య కూడా ఈరోజు ఫారిన్ వెళ్ళే పిల్లలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 19 మందికి ఈరోజు 50 లక్షలు, 60 లక్షలు, కోటి రూపాయల దాకా కూడా సహాయం చేసిన పిల్లలు ఉన్నారు సార్. సో కాబట్టి ఎడ్యుకేషన్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం అని గర్వంగా చెప్తాము. ఖచ్చితంగా ముస్లిమ్స్ పిల్లల్ని, మన పిల్లల్ని స్కూల్స్ పంపించాలి, చదివించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆడపిల్లలను కూడా ముఖ్యంగా కాలేజీకి ఎడ్యుకేషన్ పంపించాలి. ఇంటర్మీడియట్ వరకు 10th వరకు చదివించి ఆపకుండా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఆడపిల్లలకి 30% రిజర్వేషన్ ఉండేదా ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో, ఐఐటీలో, ప్రతి చోట కూడా 30% రిజర్వేషన్. సో ఆడపిల్లల్ని ఇంకా బాగా చదివించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు రాక నాకు ఈరోజు ఎంతో గర్వంగా ఉందని తెలియజేస్తూ మరి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ముస్లిం అందరికీ ముందుగా సలాం. మా అన్న సిరాజ్ గారు, బ్రదర్ గారు చెప్పిన విధంగా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఎడ్యుకేషన్ ముందు, జీవితాలు మన కుటుంబాలు బాగుంటే ఎడ్యుకేషన్. మన రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ప్రకారంగా 100 డాక్టర్లు ఉంటున్నారు, ఇంజనీర్లు అందరూ ఉంటున్నారు. ఇక్కడ నర్సాపేటలో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మన ముస్లింస్ని అభివృద్ధి పదంలో ఎడ్యుకేషన్ ని స్కూల్లో కానీ ఎటు చూసినా మనం చాలా ఈసారి మనం అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని హ్యాపీ ఎమ్మెల్యేగా గెలుపుకోవాలని కోరుకుంటూ సెలవుకుంటున్నాం. నర్సరావుపేట పట్టణంలోని 4వ వార్డు పనసతోట సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు స్వయంగా మహిళలకు అకౌంట్లలోనే వేయటం కాక అలాగనే ఆరోగ్య విషయంలో కూడా ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారని, గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చిన్న జ్వరం వచ్చినా బ్లడ్ టెస్ట్ చేపించుకోవాలన్నా, షుగర్ టెస్ట్ చేపించుకోవాలన్నా గంటల తరబడి గవర్నమెంట్ హాస్పిటల్లో క్యూల్లో వేచి ఉండి వెనక్కి రావటం జరిగేదని, కానీ నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారంతో వరుసగా 4వ వార్డు నందు మెడికల్ క్యాంప్ నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇలా ఏ ప్రభుత్వంలో సచివాలయానికి వచ్చి డాక్టర్లు, కాంపౌండర్లు ఉచితంగా మెడిసిన్ ఇలాంటి క్యాంపులు ఎక్కడా చూడలేదని, కావున మళ్లీ సీఎం జగన్ మరలా ముఖ్యమంత్రి అవ్వాలని, అలాగే నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని, మంచి పాలన అందజేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మరియు గోపిరెడ్డి గారికి నర్సరావుపేట ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని మహిళలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నా పేరు నాజియా పర్వీన్, 4వ వార్డు పనస్తోట. ఇక్కడ గ్రామ వార్డు సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష పెట్టారు. అక్కడ మొత్తం రక్త పరీక్షలు, షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్ అవి మొత్తం చేశారు. కళ్ళ పరీక్షలు కూడా చేశారు. ఇంతకుముందు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని ఇది ఉండేది. ఇప్పుడు మొత్తం సచివాలయంలో పెట్టారు. ఇక్కడ బాగుంది. టాబ్లెట్స్ కూడా బాగానే ఇస్తున్నారు. రాలేదు. నా పేరు జగనన్న సురక్ష పథకం కిందకి ఇక్కడికి వచ్చామండి. సచివాలయంలో చూపించుకోవడానికి వచ్చాము. అంతకుముందు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే వాళ్ళము. ఇప్పుడు ఇక్కడ చూపించుకుంటున్నాం అండి. ఫ్రీగా చూస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇంకేమైనా బాగలేకపోతే వీళ్ళే హాస్పిటల్కి పంపిస్తున్నారండి, చూపిస్తున్నారు. చాలా బాగుందండి జగన్ గారి ప్రభుత్వం. గతంలో ఏమైనా ఇబ్బంది ఉంటే ఎక్కడికి వెళ్ళే వాళ్ళమ్మా? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడే చూపించుకుంటాం. సచివాలయంలో వాలంటీర్లు ఇంటింటికి వచ్చి చెప్తున్నారు, చూపించుకుంటున్నాం. షుగర్ టెస్టులు, బ్లడ్ టెస్టులు అన్నీ చేస్తున్నారు. సదుపాయాలన్నీ ఇక్కడ ఉన్నాయండి. మందులు ఇస్తున్నారమ్మా? మందులు కూడా ఇస్తున్నారు. సొంత ఇంటి కల నెరవేర్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మరియు నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసిన జగనన్న కాలనీ ప్రజలు, గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎన్నో అర్జీలు పెట్టుకుని ఇళ్ల స్థలాల కోసం పడిగాపులు కాసేవారని, కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కలలో కూడా అనుకోకుండా తమ సొంత ఇంటి కల నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే జిల్లా వ్యాప్తంగా నర్సరావుపేటలో ఎక్కువ మొత్తంలో నిరుపేదలకు ఇళ్లు ఇప్పించిన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి తిరిగి మూడోసారి గెలిపించి వారి రుణం తీర్చుకుంటామని జగనన్న కాలనీ వాసి ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అన్నపరెడ్డి సరివిరెడ్డి, రెడ్డినగర్ మాది. సొంత ఇంటి కళ అనేది చాలా బాగుంది. అంతకుముందు మాకు గత ప్రభుత్వంలో ఎన్ని అప్లికేషన్లు పెట్టినా కూడా ఏమీ రాలేదు. మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడ నుంచి చాలా బాగుందండి. మాకు ఎమ్మెల్యే గోపిరెడ్డి గారు సహకరించారు. చాలా బాగుంది. మాకు ఏ చిన్న విషయం అయినా మా ఎమ్మెల్యే గారి దగ్గర పోతే వెంటనే దాన్ని స్పందించి దాన్ని పరిష్కారం చేస్తారు. చాలా మంచి వ్యక్తి. చాలా బాగుంది. ప్రభుత్వమే కావాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతకుముందు ఇళ్ల స్థలాలు కానీ ఏమైనా పెట్టుకోవడానికి లేదండి. మాకు అసలు ఏం రాలేదు. మాకెవరు ఏమి ఇవ్వలేదు. అందుకని మాకు ఫస్ట్ నుంచి కూడా మాకు వైఎస్ కుటుంబం అంటే చాలా అభిమానం. దానికి తగ్గట్టుగా వచ్చింది ప్రభుత్వం వచ్చింది. మా కళలు నెరవేరింది. చాలా బాగుంది. మళ్ళీ గెలవాలి. మళ్ళీ 3 సార్లు అయినా 4 సార్లు అయినా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి. మాకు ఎమ్మెల్యే గోపిరెడ్డి గారు గెలవాలి. ఈ ప్రభుత్వమే ఉండాలి. సార్ గారు స్థలం ఇచ్చారు. ఇల్లు కట్టుకున్నాం. మాకు ఇల్లు లేదు అంతకుముందు. ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాలు అయింది. హాయిగా ఇప్పుడు ఇంట్లో పడి ఉంటున్నాం. సార్ మీ దయ వల్ల నా పెద్ద కొడుకే సార్. సీఎం గారు నా పెద్ద కొడుకే. కొడుకులు తీర్చిదిద్దారు. లేకుండా దిగులు లేకుండా వండుకుని తింటున్నాము. ఒక అమ్మాయి కాళ్ళు చేతులు లేవు సార్. అసలు నాకేమో కుండ మోపి మా ఆయన లేడు. మాకు ఆ పింఛన్, అమ్మాయికి ఆ పింఛన్, వికలాంగుల పింఛన్ వస్తుంది. నెల వచ్చి ఇంటికి ఇక్కడికి వచ్చి నెల అయింది సార్. ఇక్కడికి వచ్చి మేము బాగానే జరుగుతుంది. సార్ గారు ప్రభుత్వం బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలని సార్ గారు కోరుకుంటున్నాము. జగన్ గారు గెలవాలి, గోపిరెడ్డి గారు గెలవాలి, మళ్ళీ రావాలి. ఇద్దరు బాగానే ఉంది ప్రభుత్వం. అది సార్. పేరమ్మా? నా పేరు షేక్ మహబూబీ. ప్లాట్ నంబర్ 1166. ఎన్నో వార్డమ్మా? 7వ వార్డు సార్ మాది. నేను వికలాంగురాల్ని. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సీఎంగా ఇళ్లకు తెచ్చి ఇస్తున్నారు. అంతకుముందు అక్కడికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళము, చాలా కష్టపడే వాళ్ళము. ఇప్పుడు 1వ తారీఖే పెన్షన్ అందిస్తున్నారు. బాగుంది.
మాకు మళ్ళీ మళ్ళీ సీఎంగా రావాలని కోరుకుంటున్నాము. ఎంత ఇస్తున్నారమ్మా పింఛన్ ఇప్పుడు నీకు? నాకు 3 ఏళ్ళు ఇస్తున్నారు. నాకు బాగుంది, మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. ఇక్కడ తెచ్చిస్తున్నారమ్మా? నీళ్ళకి తెచ్చిస్తున్నారు. గతంలో ఎంత ఇచ్చేవాళ్ళమ్మా నీకు? ఇంతకు ముందు 500 ఇచ్చేవాళ్ళు, తర్వాత ఫస్ట్ లో, తర్వాత 2500 ఇచ్చారు. ఇప్పుడు 3 ఏళ్ళు ఇస్తున్నారు సీఎం గారు. బాగుంది. టీడీపీ ప్రభుత్వంలో వచ్చిందమ్మా నీకు పింఛను? సార్ కాడ నుంచి నాకు 500 ఇస్తున్నారు. అప్పటి నుంచి బాగానే ఇస్తున్నారు. మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. మళ్ళీ కొత్త సీఎం గారు వస్తే మళ్ళీ ఈ పింఛన్ల కోసం తిరగలేను, నేను వెళ్ళలేను. అందుకోసం మళ్ళీ సీఎం గారు రావాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నాను. సీఎం ప్రభుత్వం చాలా బాగుంది. అందుకోసం మళ్ళీ జగన్ గారే రావాలి, మళ్ళీ గోపిరెడ్డి గారే రావాలని కోరుకుంటున్నాము. ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే మీకు పింఛన్ యాడ్ తీసుకోవాలమ్మా మీరు వెళ్ళి? నేను ఆఫీస్ కాడికి వెళ్ళాలి, అయినా నేను వెళ్ళలేను. ఇప్పుడు బాగా ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డే రావాలి, మళ్ళీ గోపిరెడ్డి గారే రావాలని కోరుకుంటున్నాను. భాగ్య విధాత భవన్ నూతన ప్రారంభోత్సవానికి రాజయోగిని బీకే శైలు దీదీ గారి చేత 28 ఆదివారం ఉదయం 8 గంటలకి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నర్సరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని, కావున నర్సరావుపేట పట్టణం పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. భాగ్య విధాత భవన ప్రారంభోత్సవ కార్యక్రమము ఉదయం 8 గంటలకి భవన ప్రారంభోత్సవం ఉంటుంది. మౌంట్ ఆబు నుండి విచ్చేసిన శీలు దీదీజీ గారి చేత, అట్లాగే మన పట్టణము నుండి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే వారు, బొల్లా బ్రహ్మనాయుడు గారు వినుకొండ ఎమ్మెల్యే గారు, కాసు మహేష్ రెడ్డి గారు గురజాల ఎమ్మెల్యే, అట్లాగే ఎమ్మెల్యే ఆంజనేయులు గారు, వీరంతా కూడా ఉదయం ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భవన ప్రారంభోత్సవం తర్వాత ఈ ప్రారంభోత్సవానికి సంబంధించింది తర్వాత కార్యక్రమం అంతా కూడా కాసు కల్చరల్ అసోసియేషన్లో జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, సన్మాన కార్యక్రమాలు. అలాగే సాయంకాలము అంటే శీలు దీదీ గారు ఎడ్యుకేషన్ వింగ్ నేషనల్ చైర్పర్సన్ అయిన కారణంగా వారు సమాజంలో ఎలా మనము విద్య ఆధారంగా, నైతిక విలువల ఆధారంగా సమాజంలో నవయుగాన్ని, స్వర్ణిమ యుగాన్ని ఎలా తీసుకురాగలం అనేది వారి అనుభవయుక్త విషయాలని ఇంప్లిమెంట్ చేయాలంటే మనం ఏమేం చేయాలి అనే దాని గురించి కూడా వివరిస్తారు. దాన్ని ఆధారంగా చేసుకొని ఒక గెట్ టుగెదర్ ప్రోగ్రాము సాయంత్రం 6 గంటలకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ స్థానిక భాగ్య విధాత భవనంలో హ్యాపీ లైఫ్ అండ్ హెల్దీ సొసైటీ, హ్యాపీ లైఫ్ అండ్ హెల్దీ సొసైటీ అనే సబ్జెక్ట్ గురించి గెట్ టుగెదర్ కార్యక్రమం ఉంటుంది. దీనిలో ముఖ్య అతిథులుగా రవిశంకర్ రెడ్డి గారు ఎస్పీ వారు విచ్చేస్తున్నారు. అలాగే దేవర శంకర్రావు గారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ మేనేజర్, వీళ్ళు కూడా విచ్చేస్తున్నారు. ఇది రేపంతటా జరిగే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయము. ఇది ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయము. ఈ విశ్వవిద్యాలయము 1936 పాకిస్తాన్ సింధ్ హైదరాబాద్లో స్థాపించబడినటువంటి ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయము. దాదా లేఖరాజు ఒక వృద్ధ మానవుని శరీరాన్ని పరమాత్ముడు ఆధారంగా తీసుకున్నారు. వజ్రాల వ్యాపారి. అతనికి 60 సంవత్సరాల వయసులో స్వయంగా నిరాకార పరంపిత పరమాత్మ శివుని యొక్క సాక్షాత్కారమైంది. పరమాత్మ స్వరూపాన్ని సందర్శించి భగవంతుడు ఆయనకి తన స్వరూపాన్ని సాక్షాత్కారం చేయించి అతని జీవితాన్ని పరివర్తన చేశారు. స్వయంగా నిరాకార పరమాత్మ శివుడు ప్రజాపిత బ్రహ్మ అనే నామకరణం చేశారు. బ్రహ్మాండంలో ఉన్న పరమాత్మ ఎవరి శరీరంలోనైతే ప్రవేశించారో ఆయనకి బ్రహ్మ అని పేరు పెట్టారు. ప్రజాపిత బ్రహ్మ ముఖార విందము ద్వారా ఈశ్వరీయ జ్ఞానాన్ని, సహజ రాజయోగ శిక్షణ నేర్పిస్తున్నారు. ఈశ్వరీయ జ్ఞానాన్ని, సహజ రాజయోగ శిక్షణ నేర్చుకొని తమ జీవితాన్ని పరివర్తన చేసుకునే వారినే బ్రహ్మకుమార్, బ్రహ్మకుమారీలు అంటారు. అందుచేత దీనికి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయము అని పేరుంది. విశేషంగా ఏంటి అంటే ఈ యొక్క విశ్వవిద్యాలయము స్త్రీల యొక్క ఆధ్వర్యంలోనే నడుస్తుంది. పరమాత్ముడి సృష్టి పైన అవతరించిన సమయంలో
అంటే 36వ సంవత్సరం ముందు నుంచి మనందరికీ తెలుసు స్త్రీలకు సరి అయినటువంటి గౌరవం లేదు. స్త్రీ అంటే 4 గోడల మధ్యలోనే ఉండాలి, ముసుగులోనే ఉండాలి అనేటువంటి భావనలు ఉన్న సమయంలో స్వయంగా భగవంతుడు స్త్రీ శక్తిని ముందుంచి స్త్రీల యొక్క ఆధ్వర్యంలోనే ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయించారు. కాబట్టి ప్రపంచంలో ఇది ఒక విశిష్టమైనటువంటిది ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయము, స్త్రీల యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విశేషమైనటువంటి విశ్వవిద్యాలయం. అంటే విశ్వ ప్లస్ విద్యాలయం. ఇక్కడ నేర్పించేటువంటి విద్య ఎటువంటిది అంటే ఆలయంలో ఉన్నటువంటి దేవతగా మార్చబడుతుంది, దైవీ గుణాల్ని నేర్పించబడుతుంది. విశ్వవిద్యాలయం యొక్క ముఖ్యమైన ఉద్దేశం శీల నిర్మాణం, వ్యక్తి పరివర్తనే సమాజ పరివర్తన. ప్రతి ఒక్క వ్యక్తిలో ఆలోచనలని పరివర్తన చేసుకున్నప్పుడే సమాజం మారుతుంది. ఈ రోజుల్లో ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాళ్ళు బాలేదు వీళ్ళు బాలేదు అనుకుంటాం, కానీ నేను బాలేదు అని ఎవరు అనుకోవట్లేదు. కానీ ఎవరికి వారు ఎప్పుడైతే నేను బాగుండాలి, నా ఆలోచనలు బాగుండాలి, ప్రపంచం కోసం నేను అన్ని మంచి సంకల్పాలు చెయ్యాలి, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆలోచించే విధానాన్ని విశ్వవిద్యాలయంలో నేర్పిస్తారు. మెయిన్ విశ్వవిద్యాలయంలో నేర్పించేది ఏంటి అంటే పాజిటివ్ థింకింగ్ యొక్క టెక్నిక్స్. మన ఆలోచన విధానాన్ని సకారాత్మకంగా ఎలా పరివర్తన చేసుకోవాలి. ఈ రోజుల్లో ప్రపంచంలో మనిషి మానసిక రుగ్మతలకి లోనవుతున్నారు. ఈ మానసిక రుగ్మతల నుండి విముక్తి చేయటం కోసం రాజయోగ మెడిటేషన్ నేర్పించటం జరుగుతుంది ఇక్కడ. ఈ రాజయోగ మెడిటేషన్ ఏంటి అంటే ధ్యానం. ధ్యానము అంటే మన ఆలోచనలను ఏ విధంగా పాజిటివ్ వేలో మార్చుకోవాలి. ఈ రోజంతా మనం ఎక్కువగా నెగిటివ్ ఆలోచిస్తూ మనసుని మనం బలహీనంగా మార్చుకుంటున్నాం. అందుకనే నిత్య జీవితంలో వచ్చేటువంటి సమస్యల్ని ఎదుర్కోలేకపోతున్నాం. ఈ రోజుల్లో చూడండి, నేటి యువత చిన్న చిన్న సమస్యలకి ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయారు అంటే సూసైడ్స్ చేసుకుంటున్నారు. కారణం ఏంటి అంటే మనోబలం లేకపోవటం. ఈ మానసిక మనోబలాన్ని ఎలా పెంపొందింప చెయ్యాలి అనేది విశ్వవిద్యాలయంలో ప్రతిరోజు ఉదయము సాయంత్రం ఉచితంగా నేర్పించటం జరుగుతుంది. విశేషంగా చెప్పాలి అంటే నరసరావుపేటలో ఈ యొక్క బ్రాంచి స్థాపన అయ్యి సుమారు 35 సంవత్సరాలు పూర్తి కావస్తుంది సుమారుగా. అయితే అప్పటి నుంచి ఈ యొక్క విశ్వవిద్యాలయంలో అనేక రకాలుగా సేవలను చేపడుతూ ఉందన్నమాట. ఇక్కడ నరసరావుపేటలో కూడా ఇది దేశవ్యాప్తంగా మొత్తం ప్రపంచంలో అనేక వేల శాఖల పైగా, సుమారు ఒక 8,000 శాఖల పైగా ఇది కదా అసలైన అభివృద్ధి అంటే. గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ పేరుతో దోచుకోవడం తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదు. నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సరావుపేట మండలం అల్లూరివారి పాళ్లెం గ్రామంలో 18.95 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం. నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గొప్పిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఇక్కడే కాన్స్టిట్యున్సీలోనే ఉంటాను, 24 గంటలు అందుబాటులో ఉంటాను. ప్రతి కార్యకర్తకు కానీ ప్రతి ప్రజలకు కానీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల మీద స్పందిస్తూ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. నర్సరావుపేట పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో సబ్ డివిజన్ పరిధిలో నర్సరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని రౌడీ షీటర్లకు నర్సరావుపేట డీఎస్పీ కేవి మహేష్ కౌన్సిలింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సత్ప్రవర్తనతో ఉండాలని, గ్రామాల్లో గొడవలకు వెళితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రౌడీ షీటర్లను డీఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ, పలువురు సిఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రొంపిచెర్ల మండలం ప్రత్యేక అధికారి వెంకటేశ్వర ఆధ్వర్యంలో మండలంలోని పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుపై డాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలోనూ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, గ్రామ సర్పంచ్ పడాల చక్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముస్లిం మైనారిటీ సోదరుల ఆహ్వానం మేరకు బిఆర్ సిరాజ్ గారిచే దేశం కోసం ముస్లిం యోధులు ప్రసంగం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. సొంత ఇంటి కల నెరవేర్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి గారికి తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసిన జగనన్న కాలనీ ప్రజలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.